నెక్స్ట్ మనం చూస్తే తూర్పునకు ప్రయాణించే నదుల్లో మరి ఒక ముఖ్యమైన నది కృష్ణా నది. మరి కృష్ణా నదినే మనం కృష్ణవేణి అని మీరు హిస్టారికల్గా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనే దాన్ని మీరు చదివితే శాతవాహనుల తరువాత కాలంలో ఈ నదిని కన్నా బెన్న, సో కృష్ణవేణి అండ్ కన్నా బెన్న అనేటటువంటి పేర్లతో పిలవడం జరుగుతుంది. మరి ఈ కృష్ణా నది యొక్క జన్మస్థానాన్ని మనం చూస్తే ఇదే మహారాష్ట్రలో మహాబలేశ్వరం అనేటటువంటి ప్రాంతంలో మనకి జన్మిస్తుందమ్మా. చూసుకోండి, కృష్ణా నది యొక్క జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం అనే ప్రాంతంలో మనకి జన్మిస్తుంది. మరి కృష్ణా నది అనేది 4 రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుందమ్మా. ఒకటి మహారాష్ట్ర, మహారాష్ట్ర నుంచి కర్ణాటక, కర్ణాటక నుంచి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది. మరి పరివాహక ప్రాంతం కూడా 4 రాష్ట్రాలు. ఇక్కడ చూసుకోండి, గోదావరి అయితే ప్రయాణించేది 3 రాష్ట్రాలు, పరివాహక ప్రాంతం 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. బట్ కృష్ణానది విషయంలో అది ప్రయాణించేది 4 రాష్ట్రాలే, దాని యొక్క పరివాహక ప్రాంతం విస్తరించింది కూడా 4 రాష్ట్రాలే, సేమ్ 4 రాష్ట్రాలు. మరి మొత్తంగా ప్రయాణించినటువంటి దూరాన్ని మనం చూస్తే 1400 కిలోమీటర్ల దూరాన్ని మనకి ప్రయాణిస్తుందని చెప్పాలి. మరి కృష్ణానది అత్యధిక భాగం మనకి చూస్తే ఈ 4 రాష్ట్రాల్లో కర్ణాటకలో మనకి 44% విస్తరించి ఉంటుందమ్మా. మరి మహారాష్ట్రలో 27% మనకి విస్తరించి ఉంటుంది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో 29% విస్తరించి ఉంటుంది. మనకి గోదావరి అత్యధిక భాగం ఎక్కడ విస్తరించింది అంటే మహారాష్ట్ర. కానీ కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతం అత్యధికంగా ఎక్కడ విస్తరించింది అంటే కర్ణాటక. అట్లా కంపారిజన్ అనేది మనకి చేసుకుంటే ఈజీగా మనం ఎలిమినేట్ చేయగలుగుతాం ఎగ్జామినేషన్స్లో. ఓకే, మరి ఈ కృష్ణానది ఆంధ్రప్రదేశ్ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు అనేటటువంటి ప్రాంతంలో ముచ్చుమర్రి అనేటటువంటి గ్రామం వద్ద ప్రవేశించడం జరుగుతుందమ్మా. అంటే ఆంధ్రప్రదేశ్ లోపలికి ఎంటర్ అయ్యే ప్లేస్ ఎక్కడ అంటే ముచ్చుమర్రి. మరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో అంటే కర్నూలు, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, విజయవాడ అండ్ కృష్ణా జిల్లాల్లో ప్రవహిస్తుంది అనేది మనం చెప్పాలి. అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది మనకి ఏ జిల్లాల్లో ప్రవహిస్తుంది అంటే కర్నూలు, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లాల్లో మనకి ప్రవహిస్తుంది అనేది మనం చెప్పాలి. మరి ఇట్లా ప్రవహించుకుంటూ చివరికి ఈ కృష్ణా జిల్లాలో హంసల దీవి, ఈ హంసల దీవి అనేటటువంటి ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో మనకు కలుస్తున్నటువంటి నది ఏది అంటే కృష్ణా నది అనేది మనం తీసుకోవాలి. అయితే ఈ కృష్ణా నది విజయవాడకు ఒక 64 కిలోమీటర్ల దూరం దాటిన తరువాత పులిగడ్డ అనేటటువంటి ప్రాంతం వద్ద చూసుకున్నామా, పులిగడ్డ, ఈ పులిగడ్డ అనే ప్రాంతం వద్ద 2 పాయలుగా చీలుతుంది. అలా ఈ కృష్ణానది పాయల మధ్యలో ఏర్పడినటువంటి ఆ భూభాగాన్నే దివిసీమ అనేటటువంటి పేరుతో మనకి పిలవడం జరుగుతుంది. చూసుకున్నాము, గోదావరి పాయల మధ్యలో ఏర్పడిన ప్రాంతాన్ని మనం కోనసీమ అన్నాం. అదే మనకి కృష్ణానది పాయల మధ్యలో ఏర్పడిన ప్రాంతాన్ని దివిసీమ. అక్కడ గోదావరి అయితే ధవళేశ్వరం దాటిన తరువాత మనకి విడిపోవడం జరిగింది. కృష్ణానది పులిగడ్డ అనే ప్రాంతం దాటిన తరువాత పాయలుగా చీలిందమ్మా. మరి ఈ దివిసీమ ప్రత్యేకత ఏంటి అంటే దివిసీమ సైక్లోన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత తీవ్రమైనటువంటి తుఫాన్
ఏ ప్రాంతంలో సంభవించింది అంటే దివిసీమ ప్రాంతంలో. దాన్నే మనం దివిసీమ ఉప్పెన, దివిసీమ సైక్లోన్ అంటాం. మరి ఈ దివిసీమ ఉప్పెన అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే 1977 నవంబర్ 15వ తేదీన దివిసీమ సైక్లోన్ అనేది గంటకి 200 కిలోమీటర్ల కన్నా అధిక వేగంతో గాలులు వీచి 10,454 మంది మరణించడం మనకు జరిగింది. అనేక వేల మంది, దాదాపు 50,000 మందికి పైగా నిరాశ్రయులుగా ఆ తుఫాను వల్ల నష్టపోయారని చెప్పాలి. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత తీవ్రమైనటువంటి సైక్లోన్ దివిసీమ సైక్లోన్ ఎక్కడ ఏర్పడింది అంటే దివిసీమలో. ఎప్పుడు అంటే 1977 నవంబర్ 15వ తేదీన మనకు ఏర్పడిందని చెప్పాలి. 2019-2020 సచివాలయం ఫలితాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో స్టేట్ ఫస్ట్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రైల్వే, ఎస్ఎస్సీ మరియు ఎస్ఐ కానిస్టేబుల్లో వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలు సంబంధించిన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. మరకపోతే ఈ కృష్ణా నది యొక్క ఉపనదులు అనే వాటిని మనం పరిశీలించినట్లయితే ఈ ఉపనదుల్లో మనకి ముఖ్యంగా తుంగభద్ర, మూసి, డిండి, హాలియా, కోయన, భీమా, వర్ణ, ఘటప్రభ, మలప్రభ, రామిలేరు, తమ్మిలేరు, బుడమేరు, ఆలేరు, పాలేరు, దూద్గంగా, పంచగంగ. ఇవన్నీ కూడా మనకి కృష్ణానది యొక్క ఉపనదులేనన్న. చూసుకోండి, తుంగభద్ర, మూసి, డిండి, హాలియా, కోయన, భీమ, వర్ణ, ఘటప్రభ, మలప్రభ, రామిలేరు, తమ్మిలేరు, బుడమేరు, ఆలేరు, పాలేరు, దూద్గంగ అండ్ పంచగంగ. మరి ఈ ఉపనదులను మనం పరిశీలిస్తే కృష్ణానది యొక్క ఉపనదుల్లో పెద్దదేది అని అడిగాడు అనుకోండి. సో పరిమాణంలో పెద్దదేది అంటే తుంగభద్ర అనే దాన్ని తీసుకోవాలి. పొడవైన ఉపనది ఏది అంటే భీమా అని తీసుకోవాలి. అంటే కృష్ణానది పరంగా పొడవైన ఉపనది భీమా, కృష్ణానది పరంగా పెద్ద ఉపనది ఏది అంటే తుంగభద్ర అనేది మనకు వస్తుందమ్మా. మరి ఈ తుంగభద్ర అనేటటువంటి నది తుంగ అండ్ భద్ర అనే 2 నదుల కలయిక వలన మనకు ఏర్పడుతుందని చెప్పాలి. తుంగభద్ర నది ఎట్లా ఏర్పడుతుంది అంటే తుంగ మరియు భద్ర అనే 2 నదుల కలయిక వలన కర్ణాటకలో వరాహగిరి కొండల్లో మనకి ఏర్పడుతుందమ్మా. కృష్ణానది ఎక్కడ ఏర్పడుతుంది అంటే కర్ణాటకలో వరాహగిరి కొండలలో మనకి ఏర్పడి ఇది ఆంధ్రప్రదేశ్లోనికి కర్నూలులో కౌతాలం అనేటటువంటి ప్రాంతం వద్ద ప్రవేశిస్తుందమ్మా. ఈ కౌతాలం అనే ప్రాంతం వద్ద ప్రవేశించి సంగమేశ్వరం అనేటటువంటి ప్రాంతం వద్ద కృష్ణానదిలో మనకు కలుస్తుందని చెప్పాలి. చూసుకోండి, తుంగభద్ర యొక్క స్టోరీ చూస్తే తుంగభద్ర అనేది 2 నదుల కలయిక. తుంగ అండ్ భద్ర అనే నదుల కలయిక వలన ఏర్పడుతుంది. ఇది కర్ణాటకలో వరాహగిరి కొండల్లో జన్మించి ఆంధ్రప్రదేశ్ లోపలికి కర్నూలు జిల్లాలో కౌతాలం అనే ప్రాంతం వద్ద ప్రవేశించి సంగమేశ్వరం అనే ప్రాంతం వద్ద కృష్ణానదిలో మనకు కలుస్తున్నటువంటి నది ఏది అంటే తుంగభద్ర. ఆ తుంగభద్ర నది ఒడ్డునే ప్రముఖ దేవాలయం
రాఘవేంద్ర స్వామి మంత్రాలయం అనేటటువంటిది మనకి నిర్మాణం ఉందని చెప్పాలి. మరి ఈ కృష్ణానది మీద ఈ తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి నగరమే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు అనేది మనం చెప్తాం. మరి ఈ తుంగభద్రపై నిర్మించినటువంటి ముఖ్యమైన ప్రాజెక్టే సుంకేసులు ప్రాజెక్ట్, అది కర్నూలు జిల్లాలో మనకి నిర్మాణం ఉన్నది అనేది చెప్పాలి. మరి కృష్ణానది పరంగా మనం చూస్తే భారతదేశంలోనే 3వ పొడవైన నది ఏది అంటే కృష్ణానది. మనకు భారతదేశంలో పొడవైనది గంగా, 2వది గోదావరి, 3వది కృష్ణ. అంటే దక్షిణ భారతదేశం పరంగా చూస్తే 2వ పొడవైన నది మనకి కృష్ణ. ఈ కృష్ణా నదినే ఆర్కిటెక్ట్ రివర్, శిల్పుల నది, ఆర్కిటెక్ట్ రివర్ లేదా శిల్పుల నదిగా మనకి పిలవడం జరుగుతుందని చెప్పాలి. మరి ఈ కృష్ణా నదిలో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో మనం పరిశీలిస్తే ఈ కృష్ణా నది పరంగా మనం 811 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. కానీ ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నదిలో 512 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగిస్తున్నారమ్మా. వాస్తవానికి అందులో 811 టీఎంసీలు మనకు అందుబాటులో ఉన్నాయి కృష్ణానది జలాల్లో. కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆనకట్టల ద్వారా ప్రస్తుతం మనం కృష్ణానదిలో ఎంత నీటిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాము అంటే 512 టీఎంసీల నీటిని వినియోగించగలుగుతున్నాం. అయితే ఈ విభజన చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 89 చూసుకున్నాము, చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 89 ప్రకారం ఆంధ్ర అయినా తెలంగాణ అయినా కృష్ణానది పైన ఎటువంటి ఆనకట్టలు నిర్మించాలి అన్న ఈ కృష్ణానది యొక్క ట్రిబ్యునల్ 2 ప్రస్తుతం మన కృష్ణానది మీద 2వ ట్రిబ్యునల్ నడుస్తుంది. ఎందుకంటే కృష్ణానది వివాదాలు పరిష్కారం కొరకు మొదట మనకి బచావత్ ట్రిబ్యునల్ అనేది నియమించారు. ఈ బచావత్ ట్రిబ్యునల్ యొక్క టైం పీరియడ్ కంప్లీట్ అయిన సందర్భంలో దాని స్థానంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, అంటే ప్రస్తుతం కృష్ణానది జల విషయంలో ఎటువంటి వివాదాలు ఏర్పడినా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారమే నడుచుకోవాలి. మరి ఈ ట్రిబ్యునల్ యొక్క అనుమతి లేకుండా ముందస్తు అనుమతి ఉంటేనే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కృష్ణానది మీద ప్రాజెక్టులు నిర్మించాలి అని చెప్పి తెలియచేస్తున్న సెక్షన్ ఏది అంటే సెక్షన్ 89 మన విభజన చట్టంలో ఉందమ్మా. దాని ప్రకారం ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ కృష్ణానది మీద ఆనకట్ట కట్టాలి అంటే దాని ట్రిబ్యునల్ 2 అనే దాని యొక్క అనుమతి తీసుకోవాలని తెలియజేస్తుందని చెప్పాలి. ఇవి కృష్ణానదికి సంబంధించినటువంటి అంశాలు.